హాయ్ హలో నమస్తే, నేను మీ దివ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ ఏంటంటే టమోటా రైస్ చేసి చూపించాలనుకుంటున్నానండి. మోస్ట్లీ చాలా వెరైటీస్ ఆఫ్ రైస్ బాత్స్ అన్నీ చేస్తూ ఉంటాను కదా. సో ఇవాళ టేస్టీగా సింపుల్గా లంచ్ బాక్స్ టైప్ ఆఫ్ టమోటా బాత్ అని చెప్పొచ్చు, లేకపోతే టమోటా రైస్ అని చెప్పొచ్చు. ఆ టమోటా రైస్ చేసేసి చూపిస్తాను. చాలా సింపుల్ అండి, చిటికలో చేసేయచ్చు. లైక్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా చేసుకోవచ్చు, లేకపోతే లంచ్లో అయినా చేసుకోవచ్చు. చాలామంది కర్ణాటక స్టైల్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకుంటారు. అలా బ్రేక్ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూసేద్దాం, ఓకేనా? ఇలా ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకొనేసి అండ్ ఓన్లీ జీలకర్ర వేస్తున్నామండి. ఆవాలు ఇలాంటివన్నీ వేయకూడదు. వేసిన తర్వాత శనగపప్పు వేస్తున్నాను. ఇది కంట్రీ స్టైల్ టమోటా రైస్ అని చెప్పొచ్చు. లైక్ రెస్టారెంట్ స్టైల్ కూడా చేసి చూపిస్తాను ఇంకోసారి. దానికి ఇలా శనగపప్పు అలాంటివన్నీ వేయరనమాట. ఇది కంట్రీ సైడ్ అనమాట. కొంచెం డిఫరెంట్గా టేస్టీగా అనిపిస్తుంది. సో లెఫ్ట్ ఓవర్ రైస్తో మోస్ట్లీ చాలామంది ఇష్టపడతారు. ఇది నేను యాక్చువల్గా ఆఫ్టర్నూన్ లంచ్కి చేశాను ఇది. సో అలా రెడ్గా అయిపోయిన తర్వాత శనగపప్పు ఇలా ఆనియన్స్ వేసుకున్నానండి. చాలా సింపుల్గా అవుతుంది. 1 pot మీల్ అని కూడా చెప్పొచ్చు అనమాట. బికాజ్ ఏంటంటే లైక్ ప్రోటీన్ ఉండదు తప్ప లైక్ మిగతా వెజిటబుల్ ఇంటేక్ ఇందులో బాగానే ఉంటుంది. టమాటాస్ అండ్ ఆనియన్స్ వేసి సలాడ్ తింటాం కాబట్టి. సో అలా కరివేపాకు అండ్ పచ్చిమిర్చి అలా వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటాస్ నేను ఒక 4 బిగ్ సైజ్ టమాటాస్ తీసుకున్నానండి. రెడ్గా ఉన్న టమాటాస్ అయితేనే దీనికి బాగుంటుంది అనమాట. కలర్ బాగా వస్తుంది, ప్లస్ రెడ్గా పండిపోయి ఉంటుంది కాబట్టి సాల్ట్ వేస్తూనే మొత్తం స్మాషీ అయిపోతుంది కదా, అప్పుడు టేస్ట్ బాగా అనిపిస్తుంది. లైక్ అలా వేసేసి ఫ్రై చేసుకోవాలి. చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టమాటాస్ కాబట్టి చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఈ స్టేజ్లో పసుపు యాడ్ చేసేసి సాల్ట్ యాడ్ చేసేసుకుంటే లైక్ మనం మూత పెట్టేసుకొని ఆ టమాటాస్ అన్నీ మగ్గినంత వరకు అలా ఉంచుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్లోని కారం ఇవన్నీ యాడ్ చేయకూడదండి. ఫస్ట్ టమాటాస్ వేసిన తర్వాత పసుపు అండ్ ఉప్పు యాడ్ చేయాలి. అలా యాడ్ చేసేసి మంచిగా కలపెట్టుకోవాలండి. లైక్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలా ఫ్రై చేసేసుకొని లైక్ ఎక్కువ మంట లేకుండా కొంచెం తక్కువ మంట పెట్టుకుంటే గుడ్ అనమాట. లైక్ అలా తక్కువ మంట మీదనే మనం మగ్గించుకోవాలన్నమాట. అలా మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతుంది. సో మగ్గిపోయిన తర్వాత తీసి కొంచెం కొత్తిమీర లైక్ స్పైసెస్ అన్నీ యాడ్ చేయొచ్చు. లైక్ యాజ్ యూజువల్ నేను చెప్తా ఉంటాను కదా, ఏవి ఎక్కువ యూస్ చేయను. జస్ట్ కారము అండ్ ధనియాల పౌడరు, నెక్స్ట్ గరం మసాలా. ఇంతకు మించి నేను ఇంకేం యూస్ చేయనండి. ఇప్పుడు వేసేది గరం మసాలా. సో అలా అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే హ్యాండీగా ఉంటుందని చెప్పేసి నేను అలా అన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటాను. అలా ధనియా పౌడర్ వేసేసి అన్నీ లైక్ ఇంత క్వాంటిటీ అనేది ఏమి ఉండదండి. నేను ఎంత రైస్ పట్టి దేనికి ఎంత వేయాలి అనే ఇదిలో నేను వేసేస్తుంటాను. మామూలుగా నేను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మెజర్మెంట్ తీసుకొని బుక్లో రాసేసుకోవడం రెసిపీస్. లైక్ ఇంతకుముందు రోజుల్లో చాలామంది చేస్తూ ఉంటారు కదా, బుక్స్లో రాసేసుకొని ఆ రెసిపీ వెళ్ళి చూసి చేయడము ఇలాంటివన్నీ ఉండవు అనమాట. మన డిక్షనరీలోనే ఉండవు. జస్ట్ అలా వినడము, లేకపోతే ఎవరైనా చేసేటప్పుడు చూడడము, అలా చేసేయడమే. సో ఏ రోజు కూడా బుక్స్లో పెట్టుకొని రాయడము చూడడము అలా ఉండదన్నమాట. సో బాగా మెమొరీలో సేవ్ అయిపోతాయి అని చెప్పొచ్చు. అలా రైస్ యాక్చువల్గా మార్నింగ్ చేసిన రైస్ అండి.
యూజువల్లీ ఏదో కర్రీ చేసేద్దాము సెకండ్ కర్రీ పిల్లల కోసము అనేసి నేను చేద్దాం అనేసి అలానే థాట్లో ఉన్నాను. తర్వాత ఐడియా వచ్చింది, చాలా డేస్ అయింది కదా టమోటా రైస్ చెయ్యక, చేసేద్దాము పిల్లలకి కూడా ఇష్టం కదా అని చెప్పి. యూజువల్లీ ఆ వాళ్ళ నేను ఏం చేశానంటే శ్రీను లంచ్ బాక్స్కి పప్పు చేశాను అనమాట. డైలీ పప్పేనా మమ్మీ అంటా ఉంటే పిల్లలు ఓకే చపాతీ చేద్దాము నైట్ పప్పు చపాతీ అని చెప్పేసి ఆ పప్పుని సైడ్ చేసేసి మేము ఇలా చేసుకున్నాం అనమాట. ఆ రైస్ అంతా పొడిగా చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని కొత్తిమీర వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేయాలన్నమాట. సో అలా మిక్స్ చేస్తూ మళ్ళీ కూడా మూత పెట్టి ఉంచాలండి. అలా మిక్స్ చేసేసి వెంటనే తినేసేయకూడదు. అలా కొంచెం సేపు దమ్ అంటారు కదా, అలా పెట్టేస్తే కొంచెం ఆ ఫ్లేవర్ అంతా రైస్లోకి వెళ్తుంది. సో యూజువల్లీ ఎప్పుడు రైస్ బాత్ చేసినా ఏవి చేసినా కూడా కొంచెం సేపు చేసిన తర్వాత రెస్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలా ఆ రెస్ట్ ఇవ్వడం వల్ల ఉప్పు పులుపు అనేది ఆ రైస్లో పట్టుకుంటుంది అనమాట. కాబట్టి యూజువల్లీ ఏ రైస్ బాత్ చేసినా రెస్ట్ ఇవ్వాలి. అది నోట్ డౌన్ చేసుకోండి ఒకసారి. టేస్టీ టమాటా రైస్ రెడీ అయిందండి. ఇలా పిల్లలకి లంచ్ బాక్స్లోను హస్బెండ్ బాక్స్ కానీ మనం ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు ఈజీగా చేసుకోవడానికి ఇలా టమాటా రైస్ చేసేసుకోవచ్చు. సో ఇది కంట్రీ స్టైల్ టమాటా రైస్ అండి. నేను రెస్టారెంట్ స్టైల్ టమాటా రైస్ నేను చూపిస్తాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. టేక్ కేర్. బాయ్. సీ యూ ఆల్ వెరీ సూన్. ఏంటండి వెళ్ళిపోతున్నారా? సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి వెళ్ళండి. బాయ్.